హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య ద ఎకనామిక్స్ టైమ్స్ అవార్డ్స్ అనేది ఒకటి ఇచ్చారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్. ఓకే. ద సెకండ్ థింగ్ వచ్చేసి అసలు అది ఎందుకు ఇచ్చారంటే ఆయన తీసుకొచ్చిన బిజినెస్ అదే రిఫార్మ్స్ పాలసీస్. ఓకే. వీటన్నిటి గురించి ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు. అది ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. బట్ నేను ఆయన్ని ఈ 2024 ఎలక్షన్స్లో గెలిచి 4.4 సీఎం అయ్యాక నేను అబ్జర్వ్ చేసింది ఏందో చెప్తున్నాను. 2014-19 మధ్యలో ఆయన సీఎం అయినప్పుడు మనం కష్టపడి పనిచేసి అభివృద్ధి చేస్తే సరిపోతుంది, అంత జనాలతో ఇంట్రాక్షన్ అక్కర్లేదు, జనాల్లో ఉండాల్సిన అవసరం లేదు అని కొంచెం గ్రాంటెడ్గా తీసుకున్నమాట వాస్తవం. అందుకే వాళ్ళకి 23 వచ్చాయి. జనాలు కూడా మేము ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నాం, మేము ఆయన కూడా వాళ్ళ నాన్నగారిలా పరిపాలిస్తారని ఇదితోటి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించాడు. తర్వాత 19-24 మధ్యలో ఏమేమి జరిగినాయో, తర్వాత జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి 11 ఎలా వచ్చినాయో అందరం చూసాం. అదంతా జరిగిపోయిన చరిత్ర. ఇప్పుడు ఈ 24లో ఈయన గెలిచిన తర్వాత చేస్తున్న పనులైతే జనాల దగ్గరికి వెళ్ళి ఆయనే పెన్షన్ కార్యక్రమాన్ని ఆయనే చేయటం వల్ల మిగతా వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అది ఒకటి బాగుంది. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇదివరకు కలెక్టర్స్ తోటి ఏసీఎం అయిన మీటింగ్ పెడితే జస్ట్ ఇండోర్లో అంటే 4 గోళ్ళ మధ్య జరిగేది. వాళ్ళు ఏమేమి డిస్కస్ చేస్తారో ఏమి తెలిసేది కాదు. కానీ ఈయన ఈ టర్మ్లో కలెక్టర్ తోటి డిస్కస్ చేసే డిస్కషన్స్ అన్నీ మనకు లైవ్లో వస్తున్నాయి. బాగా చూస్తున్నారు వాళ్ళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ. సో నేను కోరేది ఏమంటే సార్ మీరు ఇది బాగుంది, నేను బాగాలేదంటలేదు. వీటితో పాటు మీరు ఇంకా ప్రతి జిల్లాకి కలెక్టర్తో ఆ డిస్కషన్లోనే ఈ జిల్లాకు మనం ఎంతెంత నిధులు ఇచ్చాము, ఎన్నెన్ని నిధులు ఖర్చు అయినాయి, ఇంకెంత నిధులు ఉన్నాయి, ఇంకా ఎంత అవసరం పడతాయి, ఇట్లాంటి ఇంతవరకు మనం చేసిన అప్పుల గురించి కానీ, మన యొక్క జరుగుతున్న పరిణామాల గురించి కానీ, జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఇంకాస్త ట్రాన్స్పరెన్సీ తోటి ఓకే ఆ సమావేశాల్లో మీరు మాట్లాడితే అట్లీస్ట్ అందరూ కాకపోయినా మాలాంటి వాళ్ళని కూడా చూసి తెలుసుకుంటాం ఏం జరుగుతుందో రాష్ట్రంలో. లేకపోతే ఏంటంటే మీ పీఆర్ హ్యాండిల్స్ తిప్పే వరకే కనపడతాయి కానీ ఎక్కువ కనపడవు. అట్లా కాకుండా మీరే ఇట్లాంటి సమావేశాలలో మాట్లాడితే చాలా బాగుంటుందని నేను మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను. దయచేసి మీరు దీన్ని కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇంకా అదొకటి, అది తీసి పక్కన పెడితే ఇంకా ఇతను ఈ సీఎం ఈ కూటమిలో ఉండే పెద్దలు లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేమి, చంద్రబాబు నాయుడు అయితేమి వీళ్ళందరూ కూడా జనాలతోటి విపరీతంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా జనాల మధ్య పెడుతున్నారు, జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, జనాల్లో నుంచి స్పందనను తెలుసుకుంటున్నారు. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే వాటిని సరి చేసుకుంటున్నారు. బట్ ఇంతకుముందు గవర్నమెంట్ అలా కాదు. జస్ట్ మనం పథకాలు ఇచ్చేస్తున్నాం కదా, మనం జనాలతోటి ఈ కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు ఒక ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించారు. ఎప్పుడో బట్టలు నొక్కడానికి బయటికి పోతారు, ఏముంది వాయిద్యాలు మోయించుకుంటారు సభలలో, అది అందరికీ తెలిసిందే. ఇంకొకటి నేను ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈసారి గమనించింది ఏంటంటే మెయిన్గా జనాలు అనేవాళ్ళు ఎవరు సభలు పెట్టినా వస్తారు. అది ప్రతిపక్షాలు పెట్టినా వస్తారు, అధికార పక్షాలు పెట్టినా వస్తారు, జగన్ పెట్టినా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా వస్తున్నారు. సో ఈ జనాల ప్రాతిపదికన ఆయన వాళ్ళ బలాన్ని లెక్కించట్లేదనమాట. లెక్కించకుండా జనాల ప్రాతిపదికన కాకుండా జనాలలో వాళ్ళు చేసే పనులు బట్టి స్పందనని చూస్తున్నాడు. సో ఈసారి ఎందుకు ఆయన చాలా ప్రాక్టివ్గా ఉన్నాడు ప్రతి విషయం మీద అనిపిస్తుంది. అలాగే ఉండాలి. ఇంకా కూడా నేను చెప్పాను కదా, ఆ ట్రాన్స్పరెన్సీ, తెస్తున్న అప్పులు ఎంత, పెడుతున్న నిధులు ఎంత, పోలవరానికి ఎంత పెడుతున్నాం, అమరావతికి ఎంత పెడుతున్నాం, అవి కాకుండా రోడ్లకి ఎంత పెడుతున్నాం, మిగతా ఇన్ఫ్రాకి ఎంత పెడుతున్నాం, ఇవన్నింటినీ కూడా ఇంకాస్త ట్రాన్స్పరెన్సీ తోటి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పటికప్పుడు చాలా బాగుంటుంది సార్. మీరు ఒకవేళ మీరు ఇట్లా చేసినప్పుడు అవతల వాళ్ళు ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ఫేక్ ఇది చేసినా కానీ నమ్మే అవకాశం ఉండదు. అట్లా కాకుండా మీరు ఇట్లా చేయనంతకాలం అవతల వాళ్ళు ఫేక్ రాజకీయాలను ఖచ్చితంగా నమ్ముతారు సార్. దయచేసి మీరు ఇట్లా ఇటువంటి అవకాశం ఇవ్వరని ఆశిస్తూ థ్యాంక్ యూ.